గైస్ ఇంకా కొన్ని గంటల్లో అఫీషియల్ ఓటింగ్ లైన్స్ అనేవి క్లోజ్ అవుతాయి కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయకపోతే ఖచ్చితంగా ఓట్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇక ఇప్పటివరకు జరిగిన అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఎవరెవరి పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ నేను అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది చెప్పినప్పుడు నీకు ఎలా తెలిసింది అనేసి కొందరు అడుగుతున్నారు, అండ్ నీవేమైనా బిగ్ బాస్ టీమ్ మెంబర్ అనేసి కొందరు అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ అలా అడగడంలో తప్పలేదు గైస్, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తాను ఎలా చెప్తున్నాను అనేసి. కాకపోతే కొందరు వల్గర్గా కమెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఇలా వల్గర్గా కమెంట్స్ పెట్టే వల్ల నేను అనట్లేదు, జస్ట్ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సో ఇక్కడ మీరు మిస్ అయింది ఏంటి అంటే ఇక్కడ మన బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన షూటింగ్ అనేది ఏదో మార్స్ గ్రహం మీదనో లేదా వేరే ఏదో గ్రహం మీద జరగట్లేదు గైస్, ఇక్కడే కదా జరిగేది. అండ్ ఇక షూటింగ్ అనేది కూడా ఈ రోజు మనకు షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకు టీవీలో టెలికాస్ట్ అవ్వడానికి మినిమం 1 డే నుంచి వెళ్ళి కొన్నిసార్లు కంటెంట్ అనేది ఓవర్ఫ్లో అయితే మనకు 2-3 డేస్ టైం కూడా పడుతుంది గైస్. సో ఈ లోపు అక్కడ పనిచేసే కొందరు ఏం చేస్తారు అంటే వాళ్ళు పేజెస్ అనేది రన్ చేసుకోవడానికి, వాళ్ళు ఫేమస్ అవ్వడానికి, వాళ్ళు మనీ ఎర్న్ చేయడానికి అక్కడ జరిగే అప్డేట్స్ ని కొందరు లీక్ చేస్తారు, అలా మనకు తెలుస్తాయి. అలా తెలిసిందే మీకైతే చెప్తున్నాను, కానీ ఏదో మీకు నామకే వాస్ ఏదో ఒక లిస్ట్ చెప్పేసి ఏదో ఒక ఆర్డర్ చెప్పేసి మీ టైం వేస్ట్ చేయాలి అనేసి నేను చెప్పట్లేదు గైస్. నాకు తెలిసిన బీబీ హౌస్ కు సంబంధించిన లీక్స్ ప్రకారమే చెప్తున్నాను. అండ్ ఇక దీన్ని మీరు నమ్మాలి అనుకుంటే నమ్మచ్చు, ఒకవేళ మీకు ఫేక్ అనిపిస్తే జస్ట్ ఈ వీడియోని డిస్లైక్ చేసి వెళ్ళిపోండి గైస్. నేనైతే మీ టైం అనేది అసలు వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు. అండ్ ఇక ఆ టాపిక్ అయితే పక్కన పెడదాం గైస్. ఇక మీ ఒపీనియన్ లో ఈ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే ఓటింగ్ లో ఎవరో ఒక్కరు మాత్రమే విన్నర్ అవుతారు కాబట్టి మీ ఒపీనియన్ లో కూడా ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అనేది జెన్యూన్ గా హార్ట్ఫుల్ గా కింద కమెంట్ అయితే చేయండి. అండ్ దాంతో పాటు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు. ఎంతమంది అంటే 100 మంది వీడియోస్ అనేది చూస్తే కేవలం 0.7% ఆఫ్ పీపుల్ మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూస్తున్నారు గైస్. అంటే 100 మందిలో ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ సీజన్ 8 అనేది ఇంకో 2-3 డేస్ లో కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోగానే మనకు ఓటీటీ సీజన్ 2 అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని గురించి కూడా మీకు మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను మన ఛానల్ ద్వారా. సో కాబట్టి కొంత సపోర్ట్ అనేది ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి మీకు మంచి వీడియోస్ అయితే ఇస్తాను గైస్. అండ్ ఇక మెయిన్ టాపిక్ లోకి వస్తే అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం నెంబర్ 1 పొజిషన్ లో నిఖిల్ అయితే ఉన్నాడు గైస్ ఇప్పటికీ కూడా. సో ఇక్కడ నేను నిన్న కూడా ఈ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ మీద ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకుంది ఒకటి. సో ఎలా అర్థం చేసుకున్నారు అంటే అసలు నిఖిల్ విన్ అవ్వడమే ఇష్టం లేదు అనే విధంగా కమెంట్స్ లో పోర్ట్రే అయితే చేస్తున్నారు. అక్కడ నేను చెప్పింది ఏంటి అంటే ఈ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అందరికన్నా డిజర్వ్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే నిఖిల్ అని చెప్పాను. బట్ నిఖిల్ కి పడే ఓటింగ్ అనేది ఓన్లీ తెలుగు స్టేట్స్ నుంచే కాకుండా కన్నడ స్టేట్స్ నుంచి కూడా పడుతుంది. అండ్ ఈ కన్నడ స్టేట్స్ నుంచి పడే ఓటింగ్ అనేది 99% గుడ్డిగా నిఖిల్ మనవాడు, నిఖిల్ కన్నడ వాడు అని మాత్రమే ఓటేస్తున్నారు, కానీ మిగతా కంటెస్టెంట్స్ తో కంపేర్ చేసి ఓట్ వేయట్లేదు అని చెప్పాను గైస్. సో ఇక్కడ నేను అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఓటింగ్ అనేది అలా గుడ్డిగా వేస్తే మిగతా కంటెస్టెంట్స్ యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి సో అలా వేస్తే మిగతా కంటెస్టెంట్స్ కి నష్టం జరుగుతుంది అని చెప్పాను. సో అది 100% మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కానీ ఖచ్చితంగా మిగతా కంటెస్టెంట్స్ కి అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే గుడ్డిగా అలా ఓటేస్తే ఇక్కడ తెలుగు స్టేట్స్ నుంచి కూడా తెలుగువాడు మనవాడు అనేసి గౌతమ్ కృష్ణకి ఆ విధంగా ఓటేసినా కానీ మిగతా కంటెస్టెంట్ కి నష్టం జరుగుతుంది. నేను అది 2 పాయింట్స్ కూడా చెప్పాను. బట్ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ని చూసారు, సెకండ్ పాయింట్ ని మిస్ చేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు గైస్. ఇక్కడ మీకు ఒకటైతే క్లారిటీ అయితే ఇస్తాను, నాకు ఎవ్వరు విన్ అయినా విన్ కాకపోయినా నాకు సంబంధమే లేదు. ఆ ఎపిసోడ్ వరకు ఎవరిది తప్పు అనిపిస్తే అది చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళది కరెక్ట్ అని చెప్తాను గైస్. అంతేగాని నిఖిల్ విన్ అవుతే నాకేం 1 పైసా తీసుకొచ్చి ఇవ్వడు, ఈవెన్ గౌతమ్ విన్ అయినా కూడా నాకు సింగిల్ పైసా కూడా తీసుకొచ్చి ఇవ్వడు. నేను ఇక్కడ ఎవరికి కూడా పెయిడ్ రివ్యూస్ అనేది చెప్పడానికి లేను. నాకు ఆ ఎపిసోడ్ వరకు ఏది కరెక్ట్ అనిపిస్తే నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను గైస్. ఇక ఆ తర్వాత నేను బయాస్ కూడా కాదా అనేది మీ ఇష్టం గైస్. ఇక నేను దాన్ని ఏమీ ఆర్గ్యూ చేయాలి అనుకోవట్లేదు, ఇంకా ప్రొలాంగ్ చేయాలి కూడా అనుకోవట్లేదు. అండ్ ఇక ఫస్ట్ పొజిషన్ లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు. గౌతమ్ కృష్ణకి కూడా తెలుగువాడు అనేసి ఓటేస్తే దాన్ని నేను విన్నర్ గా కన్సిడర్ చేయను. అసలు ఆ ఓట్లు అనేవి లెక్కలోకే రావు గైస్. ఒకవేళ విన్ అయినా కానీ దాన్ని విన్నింగ్ గా నేను కన్సిడర్ అయితే చేయను. ఈవెన్ నిఖిల్ అలా విన్ అయినా కూడా దాన్ని విన్నర్ అయినా కానీ విన్నర్ గా అతను అక్కడ ఓటింగ్ లో విన్నర్ అయ్యాడు, కానీ నాకైతే దాన్ని విన్నింగ్ గా కన్సిడర్ అయితే చేయను. అండ్ ఇక సెకండ్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు, థర్డ్ పొజిషన్ లో నబిల్ అయితే ఉన్నాడు. నబిల్ కి కూడా మంచి ఓటింగ్ ఉంది, గౌతమ్ కి కూడా మంచి ఓటింగ్ ఉంది. కాకపోతే కొంత మైనర్ డిఫరెన్స్ ఉంది గైస్ ఓటింగ్ డిఫరెన్స్ అనేది. గౌతమ్ విన్ అవ్వాలి అన్నా నిఖిల్ కి చాలా డిఫరెన్స్ అనేది చూపించాలి ఓటింగ్ లో. ఇక్కడ నబిల్ విన్ అవ్వాలి అన్నా నిఖిల్ తో కంపేర్ చేస్తే నబిల్ కి ఓటింగ్ డిఫరెన్స్ అనేది హ్యూజ్ డిఫరెన్స్ ఉంటేనే నబిల్ టైటిల్ విన్నర్ అవ్వడానికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా డిజర్వ్ కంటెస్టెంట్స్, ఎందుకంటే ఈవెన్ గౌతమ్ కృష్ణ చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాడు. అండ్ నబిల్ అయితే చిన్న స్థాయి నుంచి ఒక కామన్ మ్యాన్ గా ఉండి యూట్యూబర్ గా స్టార్ట్ చేసి ఇక్కడ దాకా రావడం అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నబిల్ నా దృష్టిలో విన్ అయినట్టే గైస్, ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు. అండ్ దాని తర్వాత ప్రేరణ కూడా ఉంది. ప్రేరణ కూడా ఉమెన్ కంటెస్ట్ పరంగా
ఇక్కడ వచ్చిందంటే ఉమెన్ కంటెస్టెంట్గా తను గెలిచినట్టే. కాకపోతే అందరి దృష్టిలో గెలవాలి అంటే ఓటింగ్లో కూడా గెలవాలి కాబట్టి 4th పొజిషన్కి పరిమితం అయిపోయింది. అండ్ ఇక ఓటింగ్లో అసలు చివరి పొజిషన్లో అవినాష్ అయితే ఉన్నాడు గైస్. అవినాష్కి అయితే ఓట్సే పడట్లేదు, జస్ట్ 6% ఆఫ్ ఓట్స్తో అఫీషియల్ అయితే ఉన్నాడు. సో అది పెరుగుతుందా పెరగదా అంటే అది మనకు తెలియదు. ఇంకొక 10-12 అవర్స్ మాత్రమే టైం ఉంది. సో ఆలోపు ఏమైనా చేంజెస్ అవుతే మీకు ఫైనల్ అప్డేట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాం గైస్. అండ్ ఇక ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది చూసాక మీ ఒపీనియన్లో ఎవరు విన్నర్ అనేది కింద కమెంట్ చేయండి. ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ కాగానే ఫైనల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది మీకు మరొక వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను గైస్. ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.